నాకు ఒక ఆలోచన వచ్చిందండి. అది వీడియోలో చేసి పెడుతున్నాను. కరెక్ట్ కాదా మీరు కంపల్సరీ కామెంట్స్‌లో పెట్టండి. ఎప్పుడు కామెంట్ చేయకుండా ఏదో విని ఊరుకుంటే మన వంతు పాత్ర వద్దా? ఒక మంచి వీడియో కూడా రెస్పాన్స్ అవ్వద్దా? ఈ వీడియోకి ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోశాలల్లో కొన్ని వందల వేల సంఖ్యలో గోవులు ఉంటాయి కదా! వాటికి 3 పూటల మనమంటే 3 పూటల గోవులు ఎప్పుడు పడితే అప్పుడే తింటుంటాయి. పెద్ద పెద్ద అంటే మొత్తంలో తింటుంటాయి గోవులు. అలా తింటేనే ఆ యొక్క గోవు శరీరం నిలబడుతుంది. దానికి అది కోరుకున్నంత ఆహారము ఇవ్వలేని పరిస్థితిలో పాపం ఆ గోశాలల్లో అవి మగ్గిపోతున్నాయి. అప్పుడప్పుడు మనం పేపర్లలోనో అక్కడో ఇక్కడో చూస్తుంటాము. ఆ గోశాలను మెయింటైన్ చేసేవాళ్ళు ఇంత సంఖ్యలో ఉన్నటువంటి ఈ గోవులకు మేము ఆహారం అందించలేకపోతున్నాము. మీరు దాతలు ముందుకొచ్చి మీకు చేతనైనంత సహాయం చేయండి. గడ్డి అయినా తెచ్చివ్వండి. లేకపోతే డబ్బు రూపంలో ఇస్తే కనుక మేము గడ్డి కొనుక్కొచ్చి దానికి దాణా వేస్తాము అని రకరకాలుగా చెప్తుంటారు కదా! ఇక్కడ నా సలహా ఏంటంటే బలంగా ఉన్న ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ అవసరం ఉన్న రైతులకు ఇవ్వచ్చు కదా! వాళ్ళు వాటితోటి వ్యవసాయం చేస్తారు. మంచి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పంటలు పండించేది మనకు ఎక్కడ చూసినా కూడా పొలాలలో ట్రాక్టర్లు ప్రత్యక్షం అవుతుంటాయి. బురద దున్నడంతోనూ ట్రాక్టర్లే పాలుపంచుకుంటాయి. తర్వాత కొయ్యటం కూడా వరి మిషనే. ఎక్కడ చూసినా మిషనే. మిషన్ కాలు పెట్టిన చోట ఆరోగ్యం ఉండనే ఉండదు కదా! కాబట్టి రైతులకి ఈ మిషన్ల బాధ తప్పుతుంది. ఆవుల్ని గేదెల్ని క్షమించాలి, ఎద్దుల్ని ఇవ్వటం వల్ల వాటికి ఆహార బాధ కూడా తప్పుతుంది కదా! ఇలా గోశాలలో పెట్టి భక్తి అని దానికి అంటగట్టి వాటిని బాధ పెట్టే కంటే కూడా పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇట్లాంటి విషయం ఉంది, ఇది అమల్లో పెడితే బాగుంటుందా అని చెప్పేసి ప్రభుత్వం సహాయం తీసుకొని ఆ గోవులన్నిటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అవసరం ఉన్న రైతులకు పిలిచి ఇవ్వచ్చు కదా! ఎంత పుణ్యం ఉంటుంది. మీరు అలా 4 గోడల మధ్య వాటిని బంధించి ఆహారం సరిగా అందించక ఉండటం వల్ల ఉసూరుమంటూ బ్రతికేస్తున్నాయి కదా! ఒకసారి ప్రజలు ఈ గోశాల మెయింటైన్ చేసేవాళ్ళు ఆలోచిస్తారని నా తరపున శతాక్షి ఛానల్ తరపున ఒక విన్నపం.